హాయ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నుండి ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ అటెన్షన్ మాత్రం హై రేంజ్లో ఉంటుంది. సలార్ హిట్తో ఫుల్ ఖుషీలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో నెక్స్ట్ మూవీపై ప్రభాస్ ఫోకస్ పెట్టారు. వరుస ప్రాజెక్ట్స్తో ప్రభాస్ తన ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ను కూడా థ్రిల్ చేస్తున్నారు. దెబ్బ అదుర్స్ అన్నట్టు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. అదే మారుతి డైరెక్షన్లో వస్తున్న రాజాసాబ్. ఈ మూవీ టైటిల్ని ప్రభాస్ ఫస్ట్ లుక్ని ఫిలిం టీం సంక్రాంతి స్పెషల్గా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఫిలిం టీం పోస్ట్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. మూవీ టైటిల్ రాజాసాబ్. మూవీ టీం నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. త్వరలోనే రెబల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా పేలిపోనుంది అనే క్యాప్షన్తో ఈ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. తన మార్క్ కామెడీ సినిమాలతో అలరించే మారుతి ఈ రాజాసాబ్లో ప్రభాస్ను ఎలా చూపించబోతున్నాడో ఫస్ట్ లుక్ పోస్టర్తోనే అర్థమవుతోంది. మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్ లుక్, మారుతి మూవీ మేకింగ్ స్టైల్ ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ పక్కా అని తెలుస్తోంది. ఆ లెక్కన చాలా రోజుల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మన డార్లింగ్గా కనిపించబోతున్నాడు. నేను చేసుకునే బెస్ట్ సంక్రాంతి ఇదే కావచ్చు. ఇప్పుడు ఇది అఫీషియల్. రాజాసాబ్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి. చాలా డేస్ నుంచి ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్. చివరకు ఈరోజు జరిగింది. డార్లింగ్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా చూడబోతున్నారు. ప్రామిస్ అనే క్యాప్షన్తో ఈ పోస్టర్ పోస్ట్ చేశాడు డైరెక్టర్ మారుతి. ఇదిలా ఉంటే రీసెంట్గా ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ మూవీ పోస్టర్లో ప్రభాస్ పేరులో మార్పు కనిపిస్తోంది. నార్మల్గా ప్రభాస్ పేరు ఇంగ్లీష్లో PRABHAS అని రాసేవారు. కానీ రాజాసాబ్ పోస్టర్లో PRABHASS అని ఉంది. పేరులో మరో S లెటర్ను యాడ్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ముందు అవాక్కయ్యారు, తర్వాత రియలైజ్ అయ్యారు. ఏంటి ప్రభాస్ తన పేరులో అక్షరం యాడ్ చేశారు అంటూ న్యూమరాలజీ ప్రకారం ఇలా చేసుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మా అన్న ఎలా ఉన్నా తోపు అంటూ తెగ పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా బుజ్జే, ఈసారి కూడా మన డార్లింగ్ హిట్ కొడతాడు, ఇక తగ్గేదేలే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సో ప్రభాస్ దెబ్బకు థియేటర్స్ అదుర్స్ అని కూడా మూవీ లవర్స్ అంటున్నారు.